ట్రైన్లోకి ఎక్కినాకైతే వీడియో అయితే ఇప్పుడే మన ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పా. ఇప్పుడు కొద్దిసేపుల్లో ట్రైన్ అనేది ఒక కర్వ్లో అయితే వెళ్తుందంట. ఒక బ్రిటిష్ ఆఫీసర్ తను చనిపోయిన తర్వాత కూడా మధురై మీనాక్షి టెంపుల్ ని చూస్తూ ఉండాలని కోరుకున్నాడంట. సో ఇప్పుడే వాళ్ళైతే అడిగారు, వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవంట. దీనిలో చూడండి ఇంకా పాతది ఉన్నట్లుంది. సో లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు తమిళ చూసింటారు కాబట్టి ఈ వీడియో దేని గురించి అని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్ వచ్చేసిందంట. ట్రైన్ మిస్ అయితే ఇంకా అంతే సంగతులు. ఇదే మా ఊరి రైల్వే స్టేషన్. మా తమ్ముడు గారు కెమెరా ఆన్ చేస్తే చాలు ఇంకా వాడికి వచ్చిన వాడు చెప్తానే ఉంటాడు. మీరే వినండి. మధురై పోతానంట. అక్కడ ఏందో గుడి ఉందంట, అక్కడ వస్తారంట. మధురై చూడమ్మా, మధురై మీనాక్షి. ఇప్పుడైతే మనం 5th ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళాలి. సో అక్కడ మా బ్రదరు అండ్ మా బ్రదర్ ఫ్రెండ్, సో వాళ్ళ కాలేజీలో గ్రాడ్యుయేషన్కి సర్టిఫికేట్ కోసం అయితే ఇప్పుడైతే మధురైకి అయితే వెళ్తున్నాం. మా తమ్ముడు గారు చూడండి. సో అలాగే నేను మధురై మీనాక్షి టెంపుల్ చూసేకైతే వెళ్తున్నా. మా అమ్మ నేను ఫస్ట్ ఇయర్లోకి వచ్చిన వెంటనే మన్నయ్య కాలేజ్ చూపిస్తారా అనింది. కానీ ఏం చేద్దాం, లాస్ట్ ఇయర్ మన్నయ్య బీటెక్ అయిపోయినాక వెళ్తున్నాను నేనైతే. చూద్దాం కాలేజ్ ఎట్లుంటుందో. సో వెనకాల మా బ్రదర్ మా డాడీ కూడా వస్తున్నారు వెనకాల. అయితే చూద్దాం. ట్రైన్ వచ్చేస్తుందంట. సో ట్రైన్లోకి ఎక్కినాకైతే వీడియో అయితే రికార్డ్ చేస్తా. సో వీడియో అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. 5th ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇక్కడ స్టాప్ అయితే ఉంది గూడ్స్ బండి. మతంగా రా నువ్వు, దాటుకుని అయితే వెళ్ళాలి ఇప్పుడు. చూద్దాం. సో ఓకే, ట్రైన్ అయితే వచ్చేసింది. ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఫైనల్గా ట్రైన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు సీట్ల కోసం అయితే వెతకాలి మనం. సీట్స్ కూడా వెతుకుదాం పదండి. వెళ్తుంటే అద్దం అయితే కనబడిందా, ఇంకా మనల్ని మనం చూసుకుని మూసిపోతున్నాం. మా తమ్ముడు కూడా ఆడుస్తున్నాడు. ఏంటది, ఏంద్రా అది? జిల్లా లేదు పక్కరా పక్కరా. పెద్దమని అడుగు, ఇంటికి పోయి పెద్దమని అడుగు. వస్తావా? సరిపోయినా అట్లే. ఏందా వాళ్ళకం ఏంది, ఏందా డ్రెస్ ఏంది, ఎట్లున్నా చూడు. వస్తావరా మళ్ళా? చాలాసేపు సీట్స్ కోసం వెతికిన తర్వాత కొన్ని సీట్స్ అయితే చిక్కాయి. ఇంకా అక్కడే అయితే కూర్చున్నాం. బాయ్ 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 బాయ్. ఆడున్నాయి రెండు. వచ్చినాడు మనసంగా పడేవు అట్లా బా పక్కన బా అట్లా. బాయ్ డాడీ. మొన్న ఐడియా మర్చిపోయాడు అంటే ఇంటికాడ. ప్లేస్ అయితే చిక్కింది. ఇంకా చూద్దాం నెక్స్ట్ డేస్ ఏమేమి జరుగుతాయో. మాట్లాడుతున్నాడు, ఏమంటుందాం అమ్మ, కన్ఫామ్గా తిడుతుంటుంది. ట్రైన్లో వెళ్తుంటే వీళ్ళైతే వచ్చారా, చాలా అంటే చాలా అప్గ్రేడ్ అయిపోయారు వీళ్ళు కూడా. చూడండి స్కానర్ పెట్టుకున్నారు. టెక్నాలజీ కదా. ఆకలి అయితే తినడం అయితే స్టార్ట్ చేసాం. వేడి వేడి చపాతి. ఇప్పుడు నన్ను తీసే అట్లే కోడిగుడ్డు కూర.
తినండి మీరు. సరే తిన్నాకైతే ఇలాగైతే రికార్డ్ అయింది. సో ప్రెసెంట్ ఇప్పుడైతే పాకాలలో అయితే వచ్చాం. ఇక్కడ ట్రైన్ 1 hour నిలబడుతుందంట. సో ఇప్పుడే కాదు, ఛాన్స్ అయితే తినేసి కొద్దిసేపు అలా ఎడిటింగ్ అయితే చేసేసా. అలాగే కొద్దిసేపు స్లీప్ కూడా వేసేసా. ఇప్పుడు పాకాలలో ఉన్నాం. చూడాలి, ఒక గంట సేపు అయితే ఇక్కడే ఉంటుందంట. పాకాల జంక్షన్. ప్రెసెంట్ ఇప్పుడైతే టైం 4:10 అయితే అవుతుంది. ధర్మవరం నుంచి మధురై 11 hours జర్నీ. సో రేపు మార్నింగ్ అయితే మధురై అయితే చేరుతాం. నైట్ అంతా ట్రావెల్ అయితే చేయాలి. ఇంకా ఏమైనా ట్రైన్లో ఏంటో నా విశేషాలు జరిగితే మీకైతే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పుడే మొన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పా. ఇప్పుడు కొద్దిసేపుల్లో ట్రైన్ అనేది ఒక కర్వ్లో అయితే వెళ్తుందంట. సూపర్తో కానీ వస్తుందంట ఆ ట్రైన్ మాత్రం. సో వెయిట్ చేయండి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఓకే, ఏం చేయలేదు తెలియకుంటే నేను రైల్వే స్టేషన్ మొత్తం తిరుగుతున్నా. సో ఇదిగోండి పాకాల జంక్షన్. ఐ థింక్ మీకు కనబడుతుంది అనుకుంటున్నా. అదే మన ట్రైన్. ఇప్పుడే సిగ్నల్ అయితే ఇచ్చారు. సో ఇంకా ట్రైన్ అయితే ఫుల్గా కనబడడం లేదు. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఒక లైక్ కొట్టచ్చు కదా. మీరు లైక్ కొట్టారంటే నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. సో అది అలా అయితే ఉంది ట్రైన్ వ్యూ. ట్రైన్ ఎక్కడ ఆగింది. ఐ థింక్ నాకు జంక్షన్ నేమ్ అయితే ఐడియా లేదు. సో కడుపు కాలిపోతుంది. మార్నింగ్ అయితే తినలేదు. ఆఫ్టర్నూన్ ఐ థింక్ 2 o'clock తిన్నా అనుకుంటా. సో తర్వాత ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి తినేద్దాం. అందరూ చపాతీలు అయితే తెచ్చారు చూడండి. వాళ్ళు చపాతీలే, చపాతీ పప్పు, చపాతీ పొడి, మాది చపాతీ గుడ్డు. ఇంకా ఫుల్గా అయితే తినేద్దాం. ఇంకా తినేసి కొన్ని రీల్స్కి అయితే క్లిప్స్ అయితే తీసుకున్నా. ఆల్రెడీ మీరు ఇన్స్టాలో ఫాలో అయ్యండి, ఈ రీల్ అయితే చూసింటారు. అవును, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారా? మన ఛానల్ 10K ఫాలోవర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో ఫాస్ట్గా అయితే వెళ్ళి ఫాలో అవ్వండి. మార్నింగ్ మెలకు వచ్చి చూస్తే ఇక్కడ మనకునేవాడు పాపం అక్కడ వెళ్ళి అయితే మనకున్నాడు మా అన్నయ్య. ఫైనల్గా మధురై అయితే రీచ్ అయిపోయాం. సో వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడైతే ఒక కోచ్ అయితే ఉంది, హెరిటేజ్ కోచ్ అంట. ఐ థింక్ ఇది 1990s ఉండొచ్చు. ఐ థింక్ ఇది ఒరిజినల్ లేదా బాయ్ చెప్పేసి. సో బయటకు వచ్చేసి ఆటో అయితే ఎక్కాం. ఇలా ఆటోలు ఉంటే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకుపోతాయి. సో అలా ట్రావెల్ చేసాక ఫైనల్గా టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాం. సో వెల్కమ్ టు మధురై. మధురై ఈస్ట్ గేట్ అనుకుంటా, ఈస్ట్ గోపురంకి అయితే వచ్చాం. మధురై టెంపుల్ మొత్తం 18 acres అయితే ఉంది. రైల్వే స్టేషన్ నుంచి మీనాక్షి గోపురానికి అయితే జస్ట్ 1 kilometer ఈస్ట్ గేట్కి. సో ఆటో అన్న అయితే 80 rupees అయితే ఛార్జ్ చేశారు మా దగ్గర. గోపురం అయితే కన్స్ట్రక్షన్ సైట్లో ఉంది. సో విగ్రహాలు అయితే కనబడడం లేదు. ఇదంతా గుడి స్ట్రీట్, బయట ఉండే స్ట్రీట్. లగ్జీరియస్ బిల్డింగ్ అసలు. ఐ థింక్ ఇది రెస్టారెంట్ అనుకుంటా. ఇదైతే రెస్టారెంట్, హోటల్లో రెస్టారెంట్. సో గుడి లోపలికి అయితే మొబైల్స్ నాట్ అలౌడ్. మనం ఏంటో అయినా మొబైల్స్, లగేజ్ అన్నీ ఇక్కడే లగేజ్ కౌంటర్లో అయితే పెట్టారు. ఈ చెప్పులు స్టాండ్స్ ఇక్కడే లాకర్. సో ఇప్పుడు ఈ టెంపుల్ ఒక స్టోరీని అయితే తెలుసుకుందాం. మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి టెంపుల్ అనేది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఈ క్షేత్రంలో మీనాక్షి అమ్మవారు మరియు సుందరేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆలయంలో మొత్తం 14 గోపురాలు అయితే ఉన్నాయి. వాటిలో అతి పెద్ద గోపురం సౌత్ గోపురం అని చెప్పవచ్చు. దీని హైట్ దాదాపు 170 అడుగులు ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో దగ్గర
30,000కు పైగా శిల్పాలు చెక్కబడి ఉన్నాయంట. మదురై నగరం 2,500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో మొత్తం 4 రాజగోపురాలు అయితే ఉన్నాయి. ఇవి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్ లో ఉంటాయి. ప్రతి గోపురం మీద కుప్పలుగా విగ్రహాలు అయితే చెక్కబడి అయితే ఉంటాయి. దగ్గరగా 4,000కు పైగా విగ్రహాలు ఈ గోపురాల మీద ఉన్నాయని చెప్తారు. అలాగే ఈ ఆలయంలో 1000 స్తంభాల మండపం అని ఒకటి ఉంది. పేరులో 1000 స్తంభాలు అని ఉన్నా కానీ ఇక్కడ యాక్చువల్ గా 985 స్తంభాలు మాత్రమే ఉన్నాయంట. ఈ మండపంలోని స్తంభాలు అన్ని సింగిల్ గ్రైండ్ రాయి నుంచి చెక్కారంట. ఎంతో విశేషణం కదా. ఈ మండపంలో ప్రతి పిల్లర్ యూనిక్ డిజైన్ తో ఉంటుంది. అలాగే ఏ 2 స్తంభాలు కూడా ఒకదానికొకటి సేమ్ గా మీకు అస్సలు కనిపించవు. ఈ టెంపుల్ లో ఉండే కోనేరు స్వర్ణ కమల తటకం అని పేరుతో పిలుస్తారు. దీన్ని చాలా పవిత్రంగా కొలుస్తారు. ఎందుకంటే ఈ పొలంలో ఇంద్రుడు తన పాప పరిహారం కోసం స్నానం చేసి స్వర్ణ కమలాలతో శివుణ్ణి పూజించారు అని చెప్తారు. అందుకే దీనిని స్వర్ణ కమల తటకం అని పిలుస్తారు. సో ఇది ఈ గుడి యొక్క విశిష్టత. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేసాకైతే ట్రై చేయండి. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్న సమయానికి నాకు ఒక స్టోరీ అయితే తెలిసింది. ఒక బ్రిటిష్ ఆఫీసర్ తను చనిపోయిన తర్వాత కూడా మదురై మీనాక్షి టెంపుల్ ని చూస్తూ ఉండాలని కోరుకున్నాడంట. చాలా సేపు సెర్చ్ చేసిన తర్వాత ఇది రియల్ అని కూడా తెలిసింది. సో ఇప్పుడు ఈ స్టోరీ గురించి ఫుల్ గా క్లారిటీగా మీకు చెప్తాను. అది 1812 మదురై కలెక్టర్ గా రౌస్ పీటర్ అనే బ్రిటిష్ అధికారి పనిచేశారు. ఆయన క్రైస్తవుడైనప్పటికీ హిందూ మత సాంప్రదాయాల్ని గౌరవించేవారు. ఈయన ఆఫీస్ కి వెళ్తున్న దారిలో మదురై మీనాక్షి గుడి రాగానే గుర్రం దిగి తలపై ఉన్న టోపీని తీసి కాళ్ళకున్న చొప్పుని తీసి కాలినడకన పవిత్రమైన మనసుతో గుడి లోపలికి వెళ్లేవారు. ప్రజలు ఆయన మంచి మనసును గమనించి ప్రేమగా పీటర్ పాండియన్ అని పిలుచుకునేవారు. ఒకరోజు రాత్రి మదురైలో భయంకరమైన వర్షం, ఉరుములు మెరుపులు వస్తున్నాయి. పీటర్ తన పెద్ద బంగ్లాలో గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా గిజ్జల శబ్దం పీటర్ కు వినపడింది. ఎదురుగా ఒక చిన్న పాప ఉంటుంది. పాప పీటర్ చేయిని పట్టుకొని బంగ్లా నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా బంగ్లాపై పిడుగుపడి బంగ్లా మొత్తం కాలిపోతుంది. అది చూసి పీటర్ భయంతో షాక్ లో ఉండిపోతాడు. ఆ పాప ఎవరిని వెనక్కి తిరిగి చూస్తే పాప గుడి దగ్గర వెళ్లిపోయి మాయమైపోయింది. అప్పుడు పీటర్ గ్రహించాడు తన ప్రాణాల్ని కాపాడడానికి సాక్షాత్తు అమ్మవారే వచ్చారని. అమ్మవారి కోసం స్వచ్ఛమైన బంగారం వజ్రాలు కలిపి పాదరక్షకులు చేయించి అమ్మవారు కానుకగా ఇస్తారు. ఆయన చనిపోయే ముందు మదురై గుడి ముందే తన సమాధిని కట్టమని ప్రజలకు కోరుతాడు. ఆయన కోరిక ప్రకారం ఇప్పటికీ ఆ సమాధి గుడివైపు తిరిగి ఉందంట. సో నేను వెళ్ళినప్పుడు నాకైతే ఈ విషయం తెలియలేదు. మీరు ఎప్పుడైనా మదురై మీనాక్షి అమ్మవారికి వెళ్తే ఈ సమాధిని ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో 5:40కి అలా అయితే లోపలికి వెళ్ళాం. ఇప్పుడు బయటకు వచ్చే 7 అయింది. సో టోటల్ ఫ్రీ దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే సౌత్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఓవర్ అయిపోయింది. సో ఇప్పుడు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి గోపురం కాడ. సో ఇప్పుడైతే చూపిస్తా. గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో. చూస్తున్నారా? ఇంకా దగ్గర వెళ్ళి అయితే చూపిస్తా. ఇప్పుడే సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడో. సో ఇప్పుడే వాళ్ళైతే అడిగారు, వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవంట. వాళ్ళకి కొన్ని ఫొటోస్ తీసి వాళ్ళకైతే వాట్సాప్లో అయితే సెండ్ చేయమంటున్నారు. మా బ్రదర్ తీస్తున్నాడు ఫొటోస్. ఐ థింక్ ఇప్పుడు బాగా కనబడుతుంది అనుకుంటున్నాం మీకైతే. గోపురం నిండా విగ్రహాలే. ఇప్పుడు బాగా కనపడుతుంది చూడండి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కదా. ఎంతైనా మన కళ్ళకు కనపడిచ్చినంత క్లారిటీగా ఈ మొబైల్ ఫోన్లో కనపడదు. ఒక చిన్న గోపురం ఉంది చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే మా అన్నయ్య కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలి సర్టిఫికేట్స్ కోసం. ఇంకొక పిల్ల చూడండి ఎలా ఉందో, వైట్ ప్యాంట్ వేసుకున్నా, ఇదేమో బుడద అయితే ఉంది. బస్ స్టాండ్కి వెళ్ళే దావలో ఇది ఒకటి కనపడింది, చాలా ఓల్డ్ కట్టడం అనుకుంటా. చూడండి ఎలా ఉందో. ఇందు పైనేమో విగ్రహాలు అయితే ఉన్నాయి, కృష్ణుడి విగ్రహం అనుకుంటా. అదైతే చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. చూడాలి ఇంకా. వీళ్ళు కూడా ఇంటి పైన కృష్ణుడి విగ్రహం అయితే పెట్టుకున్నారు.
ఈ ఇల్లు చూడండి ఇంకా పాతది ఉన్నట్లుంది, అసలుకు తుప్పు పట్టిపోయినాయి అన్నీ. చాలా ఓల్డ్ హౌసెస్, దాని పక్కనే కొత్తది. చూసారా డిఫరెన్స్ దానికి దీనికి? పైన డిజైన్స్ ఏమో సేమ్ ఉన్నాయి కదా టెర్రస్ కాడ. ఇప్పుడే ఆటో అయితే ఎక్కాం, బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. మార్తావన్ బస్ స్టాండ్ అంట. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ మన ఊర్లో ఆటోలు ఉన్నట్లా అయితే లేవు, ఇక్కడ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చూసారా ఇక్కడ కింద ఒకరు కూర్చోవచ్చు, తర్వాత పైన కూడా కూర్చుండేకైతే. ఇదే అంట కృష్ణకోయల్ బస్సు. ఈ పాటికి ఓ 10 బస్సులు పైన అడిగింటాం కృష్ణకోయల్ అని, కానీ ఏ బస్సు కాదంట. అవతలకు పోతే యూతకలు అంటారు. ఎట్టుకెళ్ళగా ఫైనల్గా బస్సు అయితే చిక్కింది. ఇట్లున్నాయి బస్సులు అయితే. ఇప్పుడే బస్సులో అక్కడి నుంచి ఆటోలు అయితే వచ్చాం. జస్ట్ 10 రూపీస్ ఆటో. మీది కూడా కొండల్లోనే ఉంది కదరా? ఇప్పుడేదో స్కూల్ అనుకుంటా, పిల్లగాళ్ళు అంతా ఉన్నారు. ఇప్పుడే చల్ల వాటర్ అయితే తాగేసా, బాటిల్లో కూడా పట్టుకున్నా. అక్కడ సెక్యూరిటీగా డైట్ అడిగినా మొన్నని, ఇంకోతను వచ్చేసి పంపించేసా పో అని. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం కాలేజీని అయితే ఎలా ఉంటుందో. సేమ్ ఇది కూడా మా కాలేజీ మాదిరే అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కొండలు చూడండి, యూతకలో కొండ. కానీ మా కాలేజీలో కొండలు ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇది అమ్మవారు గుడి అంట, అమ్మవారి గుడి, వినాయకుడు గుడ్. ఇది బాస్కెట్బాల్, దాని ఉండేది క్రికెట్ కోర్ట్ అంట. తర్వాత దీనిపైన ఏమో ఫుట్బాల్ కోర్ట్ ఉందంట. అవుతకలా ఆడ కనబడుతుంటే ఇల్లు స్విమ్మింగ్ పూల్ కూడా నేర్పిస్తారంట. ఏనాడుదో బాగుంది కదా. అయితే ఒరిజినల్ లాగా కనిపెడుతుంది. రియల్దా ఇది? రియలా? మాడిఫై చేసింటారు ఇంకా. ఉడతావో కరుకల్లో ఐ లవ్ కళాశాలింగం. బాగుంది కదా బోర్డు. సో ఇప్పటికే వీడియో లెంత్ అయితే చాలా అయిపోయింది. సో ఈ విషయాన్ని అయితే ఫాస్ట్గా చూపిస్తా. ఇంకా మా బ్రదర్ ఫామ్ అయితే ఫిల్ చేసేసి అందరితోనూ సైన్ అయితే పెట్టించేసుకున్నాడు. సో ఇంకా ఫైనల్గా సర్టిఫికేట్స్ కూడా వచ్చేసాయి. ఇంకా మార్నింగ్ నుంచి తినుకుంటే ఇంకా అక్కడే క్యాంటీన్లో పరోటాలు అయితే తినేసాయి. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.